హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు మధ్య ఒక రకమైన సోషల్ మీడియా వార్ నడుస్తుంది. పివి సునీల్ కుమార్ లేటెస్ట్‌గా రఘురామ కృష్ణంరాజు గారి మీద కామెంట్ చేశారు. నా మీద కేసులున్నాయి. నా మీద ఆరోపణలున్నాయి. నా మీద నిందలున్నాయి. నన్ను సస్పెండ్ చేశారు. నా మీద విచారణ జరుగుతుంది కాబట్టి నన్ను సస్పెండ్ చేశారు. అలాగే రఘురామ కృష్ణంరాజు గారి మీద కూడా విచారణ జరుగుతుంది కదా! ఆయన్ని కూడా కూటమి నుండి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించండి అంటూ పివి సునీల్ కుమార్ గారు డిమాండ్ చేశారు. ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారి మీద ఉన్న కేసు ఏంటి అంటే 900 కోట్లు బ్యాంకు నుంచి తీసుకొని తిరిగి చెల్లించలేదు. తిరిగి చెల్లించలేదు అన్నది కూడా కాదు కరెక్ట్‌గా కేసు. అవి ఉపయోగించాల్సిన దానికి కాకుండా వేరే వేరే వాటికి ఉపయోగించారు. మిస్ యుటిలైజేషన్ జరిగింది అనేటువంటిది ఆయన మీద కేసు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అయితే గతంలో రఘురామ కృష్ణంరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా మీద విచారణ చేయటం ఏంటి అని రఘురామ కృష్ణంరాజు గారు గతంలో సుప్రీంకోర్టుకి వెళ్లారు. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ విచారణ మీద స్టే ఇచ్చింది. తర్వాత కాలంలో ఆ స్టేని లేటెస్ట్‌గా తీసివేసి విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు విచారణ నడుస్తుంది. అంటే రఘురామ కృష్ణంరాజు గారి మీద కూడా విచారణ జరుగుతుంది కదా! ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కూడా పదవి నుంచి తప్పించండి. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేయండి అనేటువంటిది ఈ పివి సునీల్ కుమార్ వాదన. పివి సునీల్ కుమార్ మీ అందరికీ తెలుసు కదా! రఘురామ కృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో A1గా ఉన్నారు. అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నారు. లేటెస్ట్‌గా ఆయన విచారణ కూడా ఎదుర్కొన్నారు. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఆయన్ని సస్పెండ్ చేసింది రఘురామ కృష్ణంరాజు గారి కేసులో కాదు. ఆయన విచారణ ఎదుర్కొంటున్న కేసులో ఆయన సస్పెండ్ చేయలేదు. ఆయన్ని సస్పెండ్ చేసింది ఏంది అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య ఐపీఎస్ అధికారి హోదాలో సిఐడి చీఫ్ హోదాలో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ప్రభుత్వానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విదేశీ పర్యటనకు వెళ్ళారు. మామూలుగా దుబాయ్‌కి వెళ్తున్నానని చెప్పి ఫారెన్‌కి వెళ్ళటం, అంటే ప్యారిస్‌కి వెళ్ళటం, అంటే ఒక దేశం పేరు చెప్పి మరొక దేశానికి వెళ్ళటం. ఇలా 2, 3 సార్లు జరిగాయి. దీని మీద ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని అతను సస్పెండ్ చేయడం కుదిరింది. మామూలుగా ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి సర్వీస్ కాలంలో ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ హోదా చాలా పెద్దది కాబట్టి. కానీ ప్రభుత్వానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను విదేశీ పర్యటనలు చేశాడు అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి నింద. ఆ విషయంలో అతన్ని సస్పెండ్ చేశారు. అంతేగాని రఘురామ కృష్ణంరాజు గారి కేసులో అతను విచారణ జరుగుతుంది కాబట్టి అతనేం సస్పెండ్ చేయలే. విచారణకు సంబంధించిన కేసు వేరు, అతన్ని సస్పెండ్ చేయడానికి ఉన్నటువంటి కారణం వేరు. ఇప్పుడు విచారణ ఆధారంగానే సస్పెండ్ చేయాల్సి వస్తే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద మన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు విచారణ నడుస్తుంది. మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలా? ఎంపీ పదవి నుంచి తొలగించాలా? వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 43,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అంటే 43,000 కోట్లు అక్రమాస్తులు సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేటువంటి ఆరోపణ మీద అతని మీద కేసులు ఉన్నాయి. కేసుల విషయంలో జైలుకి వెళ్ళారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. మరి అతని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మరి సిబిఐ ప్లస్ ఈడీ 2 ఎంక్వైరీ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పులివెందుల ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలా? వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి పక్కగా తప్పించాలా? కేవలం విచారణ ఆధారంగా పదవుల నుంచి తప్పించటం అయితే ఈ దేశంలో చాలామంది తమ పదవుల నుంచి తప్పుకోవాలి. నిజానికి మన దేశ చట్టాల ప్రకారం దోషిగా తేలిన తర్వాత మాత్రమే పనిష్మెంట్స్ ఉంటాయి. దోషిగా తేలినంత వరకు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన మీద అన్ని కేసులున్నా, అన్ని ఆరోపణలున్నా, బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది రియాలిటీ. ఇది పివి సునీల్ కుమార్ గారికి తెలియంది కాదు. కాకపోతే జనాన్ని మిస్గైడ్ చేయదలుచుకున్నారా ఏంటి అనేది ఆయనే సమాధానం చెప్పాలి. రెండోది, ఆయన సస్పెండ్ అయితే కావచ్చేమో తప్ప ఇంకా ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు, స్పీకరు ఈ 2 రాజ్యాంగబద్ధ పదవులు.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ చేయకూడదు. మరి అతను కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రాబోయే కాలంలో చూడాలి. అది ఇక్కడ ఒక చర్చ ఉంది. ఎవరి కళల్లో ఆనందం చుట్టం కోసం పివి సునీల్ కుమార్ ఇలా మాట్లాడుతున్నాడు. అతనికి పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉంది. పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత అతను పొలిటికల్ ఇంట్రెస్ట్ బయట పెట్టుకోవాలి. లేదు తన ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు బయట పెట్టుకోవాలి. కానీ పదవిలో ఉండి, సర్వీస్‌లో ఉండి తన పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు బయట పెట్టుకోవడం ఏంటి అనేది ఒక వాదన. ఇతను మాత్రమే కాదు, గతంలో కూడా మనం చూసాం కదా! పులివెందుల సీఐగా పనిచేసినటువంటి శంకరయ్య, అతను కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ఉన్న వ్యక్తికి నోటీసులు పంపించారు. ప్రస్తుతం అతను డిస్మిస్‌లో ఉన్నారు. అతని మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంది? వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు నిందితుడికి సహకరించాడు, సాక్ష్యాలను డిస్మాండిల్ చేయడం కోసం అనేది అతని మీద ఉన్నటువంటి ఆరోపణ. దాని మీద ఫస్ట్ సస్పెండ్ చేశారు. ప్రెజెంట్ అతని విధుల నుంచి కూడా తొలగించారు. గతంలో గోరంట్ల మాధవ్ ఉదాహరణ మీ అందరికీ గుర్తుంది కదా! చంద్రబాబు నాయుడు గారి మీద మీసాలు మెలేసినందుకు, తొడలు కొట్టినందుకు అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా గెలిపించుకున్నారు. హిందూపురం నుంచి గతంలో ఎంపీగా గెలిచాడు 2019 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్. వీళ్ళు కూడా తమకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వైసీపీ వెనకాల ఉంది కాబట్టి, రేపు రాబోయే కాలంలో వైసీపీ నుంచి టికెట్ల కోసం వైసీపీ అంటే వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూస్తే తమకి రాజకీయంగా పదవులు వస్తాయి అనే దానికోసం ఇలా చేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.